నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీదారులకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. చేపల వ్యాపారస్తులకు న్యాయం చేయండి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీధి విక్రయదారుల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపల మార్కెట్ వ్యాపారస్తుల ధర్నా. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పేర్కొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని, రీఓపెన్ కు తావు లేకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. మొత్తం 150 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయని, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు శృతిమించుతున్నాయన్నారు. శ్రీకాళహస్తి రివర్ వ్యూ రిసార్ట్స్ కూల్చివేశారని, స్థానిక మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి అడ్డుకుంటే తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. ఇలా కూల్చుకుంటూ పోతే సగం కట్టడాలు కూల్చివేయాల్సి వస్తుందన్నారు. మనకు వ్యతిరేకంగా ఓటు వేశారని కక్ష సాధింపు చర్యలు దిగే ప్రయత్నం దారుణమన్నారు. వీటిని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డిను అరెస్టు చేయాలని చూస్తున్నారని అన్నారు. కరకట్టను అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డిదని అన్నారు. అప్పట్లో ఆయన మంచి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి శృతి మించుతున్నాయి. 2 రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు. ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావివి. కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన, అక్కడికి దాదాపు 10 మందికి పైగా సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆ రివర్ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు. దానికి తోడు అంతకు పూర్వం ఆ కరకట్టను బాగు చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చిందే బిఎం మధుసూదన్ రెడ్డికి. అంతకు పూర్వం ఏ శాసనసభ్యునికి, ఏ అధికారికి కూడా ఆలోచన లేదు. ఇతను దాన్ని మరొక వేగా వచ్చేటువంటి యాత్రికులకు, రాకపోకలకు బాగుంటుందేనని ఒక నిర్ణయం తీసుకొని ఆయన తీసుకున్నటువంటి మంచి ప్రయత్నం అది. దానికి మూల్యం చెల్లించుకునేదానికి మధుసూదన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ వాళ్ళ మీద కసి తీర్చుకునేటువంటి కార్యక్రమంగా ఇది మారటం. దానికి తోడు బిఎం మధుసూదన్ రెడ్డి గారి మీద ఈ రకంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తోంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. చేపల వ్యాపారస్తులకు న్యాయం చేయండని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీధి విక్రయదారుల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపల మార్కెట్ వ్యాపారస్తులు ధర్నా నిర్వహించారు. అది హతిరాంజీ మఠం స్థలం అయినప్పటికీ అక్కడ మున్సిపల్ అధికారులు స్థలాలను చూపించి చేతులు దులుపుకున్నారని 2022లో హతిరాంజీ మఠం అధికారులు పోలీసుల సహకారంతో మార్కెట్ను తీసివేసే ప్రయత్నం చేయగా ఏఐటీయూసీ నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం జరిపి అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా ప్రయత్నం చేయగా హతిరాంజీ మఠం అధికారులు 24 మందిపై అక్రమ కేసులు బనాయించారని, నేటికి కూడా కేసులు నడుస్తున్నాయని, అప్పుడు ఈ స్థలం మున్సిపల్ అధికారులకు గుర్తుకు రాలేదని వారు ప్రశ్నించారు. ఈ స్థలం మున్సిపల్ అధికారులది, హతిరాంజీ మఠం అధికారులదా లేక మున్సిపల్ అధికారులదా, ఈ స్థలం ఎవరిదో నిర్ణయం చేసుకోవాలని అన్నారు. 2014 వీధి వర్తక వ్యాపార చట్టం భారత పార్లమెంటులో ఆమోదించి వీరందరికీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని, చట్టంలో ఉన్న చట్టాన్ని కాపాడవలసిన అధికారులు మాకేమీ సంబంధం లేదు అన్న తీరులో వ్యవహరించడం చాలా దుర్మార్గమని అన్నారు. చిరు వ్యాపారస్తులు చేసుకునే చిన్న వ్యాపారులపై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటం సరైంది కాదన్నారు. ఈ సమస్యపై తిరుపతి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని, 2014 వీధి వర్తక వ్యాపార చట్టాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ కోరుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ వీధి వర్తక వ్యాపార సంఘం నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా నాయకులు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వైఎస్ మణి, నగర అధ్యక్షుడు బాలాజీ, నాయకులు విజయ్, గురవయ్య, రాజా తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడం గారు ఒకటి చెప్తున్నాం, అది మున్సిపల్ స్థలమా, ఎండోమెంట్ స్థలమా? ఎండోమెంట్ స్థలం అయితే మా ఎండోమెంట్ స్థలం పైన మీకేముంది అధికారం ఎత్తమని చెప్పడానికి? ఇవాళ ఎండోమెంట్ వాళ్ళకు మాకు కోర్టులో కేసు జరుగుతోంది. అనేక సంవత్సరాలు వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తుల పైన దాడి చేసి ఎండోమెంట్ వాళ్ళు కేసు పెట్టారు. ఇవాళ మున్సిపల్ అధికారులు వచ్చి స్థలం మాది క్లీన్ చేసామని చెప్తున్నారు. మేము ఇప్పుడు మీరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ స్థలం ఎండోమెంట్దా, మున్సిపాలిటీదా? మున్సిపాలిటీ అయితే మాకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయండి, ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎండోమెంట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చానికి అకారం లేదు. ఇవాళ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా ఈ విధంగా రోడ్డు మీద వ్యాపారం చేసేవాడికి వ్యాపారస్తులకి సుప్రీంకోర్టులో చట్టం వచ్చినా కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కమిషనర్లు వెనకం చేస్తున్నారు. కేవలం చిన్న చిన్న వ్యాపారస్తులపై దాడి చేస్తూ బడా వ్యాపారస్తులకి తొత్తుగా పనిచేసిన కమిషనర్ గారు ఇప్పటికైనా వ్యాపారస్తుల పైన మంచితనంతో వాళ్ళ జీవన సాగటానికి ప్రత్యేకంగా చూపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు మేము మున్సిపల్ అధికారులను అడుగుతున్నాం, అది మున్సిపల్ స్థలమా లేకపోతే హతిరాంజీ మఠం స్థలమా? హతిరాంజీ మఠం స్థలం అయితే హతిరాంజీ మఠం స్థలంలో మేము వ్యాపారం చేసుకుంటుంటే మీరు ఎలా మమ్మల్ని తొలగించమని చెప్పని ఆదేశిస్తున్నారు అని చెప్పని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 2014 వీధి వర్తక వ్యాపార చట్టం అనేది భారత పార్లమెంటులో ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం వీధి వర్తక వ్యాపారం చేసుకునేటువంటి చేపల మార్కెట్ వ్యాపారస్తులందరికీ ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. గతంలో ప్రత్యామ్నాయ స్థలాలు కూడా మేమే చెప్తున్నాం మున్సిపల్ అధికారులకి. గతంలో ఫిష్ ఆంధ్ర పేరుతో
మా కోసం తిరుపతి తలపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర షాపుల నిర్మాణం చేపట్టారు. ఆ షాపుల కార్డు ఇవ్వండి, ఆ షాపుల దగ్గరికి మేము వెళ్ళిపోతామని చెప్తున్నాం. అదేవిధంగా మన సీకాం కాలేజీ వెనకాల గ్రౌండ్ లో దాదాపుగా 28 షాపుల నిర్మాణం చేపట్టారు. అక్కడికి కేటాయించండి, మేము అక్కడికి వెళ్తామని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఈ సమస్యని సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించాలి అని చెప్పని మున్సిపల్ అధికారులను మేము కోరుతా ఉన్నాం. ఆ సందర్భంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ రోజు కలెక్టర్ గారికి సామూహిక విజ్ఞాపనలు అందిస్తూ ఉన్నాము. కలెక్టర్ గారు చొరవ తీసుకుని జోక్యం చేసుకుని ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలి అని ఏఐటీయూసీ విజ్ఞప్తి చేస్తా ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్ లో శ్రీవాణి దాతల బ్రేక్ దర్శన కౌంటర్ ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. రోజువారీ విరాళాలపై కౌంటర్ సిబ్బందిని చైర్మన్ విచారించారు. సౌకర్యాలు సదుపాయాలపై చైర్మన్ భక్తుల నుండి అభిప్రాయాలు స్వీకరించారు. తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దాతల బ్రేక్ దర్శన కౌంటర్ ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. రోజువారీ విరాళాలపై కౌంటర్ సిబ్బందిని విచారించారు. సౌకర్యాలు సదుపాయాలపై భక్తుల నుండి అభిప్రాయాలు స్వీకరించారు. బాబు రమ్మ ఇట్లా తిరుపతి ఫిలిం సొసైటీ చదలవాడ సుమనతను వాణిజ్య శౌర్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు. తిరుపతి ఫిలిం సొసైటీ వారిచే డిసెంబర్ 13, 14, 15వ తారీఖుల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మనసు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. తిరుపతి ఫిలిం సొసైటీ వారిచే డిసెంబర్ 13, 14, 15వ తారీఖుల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మనసు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. తిరుపతి ఫిలిం సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానంల వారి సహకారంతో మనసు పరిమళించేనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 354వ కార్యక్రమంగా ఘంటసాల మాస్టారు 102వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 13, 14, 15వ తారీఖులలో 3 రోజుల పాటు ప్రముఖ గాయని గాయకులచే మొదలైన పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు, పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించ తలపెట్టారు. ఘంటసాల తుది శ్వాస వరకు పాడే ప్రాణంగా తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా వేల పాటలను పాడారని కొనియాడారు. తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని తన ఆరోగ్యం సహకరించకుండా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు. ఈ 3 రోజులు విచ్చేసిన గాయని గాయకులందరూ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి, సుమనస్, ప్రదీప్, ఘంటసాల వారి పద్యాలను పాటల రూపంలో గావించిన చంద్రతేజ, ప్రజ్వలత, సాయి శశాంక్, తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర జ్ఞానం ద్వారా ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ కృష్ణతేజ చారిటీస్, చదలవాడ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కుమార్తె చదలవాడ సుమనతకు వాణిజ్య శౌర్య పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రదీప్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, శాప్ చైర్మన్ రవినాయుడు, యోధా గ్రూప్ చైర్మన్ బిఎన్ యోగేష్, చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు, కార్యదర్శి ఆర్కే శేషగిరిరావు, కోశాధికారి ప్రసాద్ రావు, వైస్ ప్రెసిడెంట్ సూరినేని బుచ్చిబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం, శాంతవాణి, అనసూయ, వి భాస్కర్, సహాయ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది 354వ కార్యక్రమం. ఫిల్మ్ సొసైటీ నాకు మోర్ దెన్ 20 years పరిచయం ఉంది ఫిల్మ్ సొసైటీతో. చాలా చక్కటి కార్యక్రమాన్ని తిరుపతి ప్రజలు తీసుకురావడం వాళ్ళకి ఒప్పిస్తుంది. ఘంటసాల గురించి ఈ తరానికి చాలా తక్కువ తెలిసినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఘంటసాల గారు ఉంటారు, ఉంటూనే ఉంటారు, ఆయన స్మరించుకుంటూనే ఉంటారు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా ఇనుముంప వేసి పాడి ఈరోజు దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి ఘంటసాల గారు. ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న తరంగా మా మీద ఉంది. ఇలాంటి కార్యక్రమాలు
జరుగుతూనే ఉండాలి, జరగాలి. వాళ్ళ అడుగుజాడల్లో ఈ తరం కూడా పయనించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని 354 ప్రోగ్రామ్స్ నిర్వహించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దానికి ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటిని అధిగమించి ఈ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేణుగోపాల్ సార్ గారికి, బాబు గారికి, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జన్మభూమి. బాధ్యతతో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారు 49 మంది సమస్యలతో కూడిన వినతులను కమిషనర్కి అందజేశారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో సుమారు 49 మంది సమస్యలతో కూడిన వినతులను కమిషనర్కి అందజేశారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్జి మునికృష్ణ, అనిల్ కుమార్లు కమిషనర్కు వినతులు సమర్పించారు. ఇందులో ముఖ్యంగా తమకు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పించాలని, తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని, మురికి కాలువల్లో చెత్త తొలగించాలని, వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని, వర్షాల్లో నగరపాలక సంస్థ సేవలు బాగున్నాయని పలువురు చెప్పారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, డీసీపీ మహావతి తదితర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీదారులకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. చేపల వ్యాపారస్తులకు న్యాయం చేయండి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీధి విక్రయదారుల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపల మార్కెట్ వ్యాపారస్తుల ధర్నా. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శృతిమించుతున్నాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్నిటిపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పేర్కొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.